ప్రవీణ్ అన్న, మీరు పూలే గారి గులాంగిరి పుస్తకం గురించి ఒక పేజీ వివరించండి అన్న. ఏ కులవాదులకు మతోన్మాదులకు దిమ్మ తిరిగిపోతుంది మీ మాటలు వింటే. గులాంగిరి పుస్తకానికి సంబంధించి మొదటి పేజీ చదవంగానే బత్తాయిలకు మూర్ఛ రోగం వచ్చినంత పని అవుతుంది. ఇక వాళ్ళు అట్లా రావలేరు, ఇటు బతకలేరు, ఎటు కాకుండా కోమాలకు పోయే పరిస్థితి అవుతుంది. కాబట్టి గులాంగిరి ముఖ్యంగా మన బీసీలే గులాంగిరి చదవాలి. ఎందుకంటే కొన్ని గ్రామాల్లోకి శివాజీ గారి విగ్రహాలు వచ్చి పెడుతున్నారు. సరే, శివాజీ గారు కూడా, శివాజీ మహారాజ్ గారు కూడా మన శూద్ర చక్రవర్తే, ఈ ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన చక్రవర్తే. తను కూడా శూద్ర జాతికి సంబంధించిన చక్రవర్తే. ఆయన సమాధిని కనుగొన్నదే పూలే గారు. ఆయన సమాధి నిర్లక్ష్యానికి గురై, ఆయన చరిత్ర నిర్లక్ష్యానికి గురై, ఆయన శాసనాలు నిర్లక్ష్యానికి గురై శూద్ర మహారాజు అయిన ఛత్రపతి శివాజీ గారి చరిత్రను కనుమరుగు చేయాలని చూసిండ్రు ఈ బ్రాహ్మణవాదులు. ఇప్పుడు బీజేపీని నడిపించేవారు, ఇప్పుడు బీజేపీ వాదాన్ని ముందుకు తీసుకుపోయేవారు. ఎందుకంటే శివాజీ మహారాజు గారు ఎవరు? అమ్మవారి భక్తుడు. కాబట్టి ఆయన చరిత్రను మొత్తం విస్మరించి ఆయన చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తే, ఆయన సమాధిని గుర్తించి, ఆయన సమాధిని కనుగొని, ఆ సమాధి వెనుక ఉన్న శివాజీ మహారాజు గారి చరిత్రను ఈ భారతదేశ ప్రజలకు చెప్పిన మొట్టమొదటి వ్యక్తే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈ బత్తాయిలు అటు శివాజీ మహారాజు గారిని గౌరవిస్తారు, ఆయన చరిత్రను వెలికి తీసిన పూలే గారి విగ్రహాలనేమో తన్నుతారు. అంటే తల్లిపాలు తాగుతారు, తండ్రిని చంపుతారు. ఇగో ఇట్లా పుట్టుకకు కారణమైన తండ్రికి గౌరవం ఇయ్యరు. పాలు తాగిన తల్లి పాలు తాగుతాను, తండ్రిని చంపుతాను. ఒక గట్ల తయారైనలు ఈ దుర్మార్గులు. కాబట్టి ఈ దుర్మార్గులకు చరిత్ర తెలియదు, ఈ బత్తాయిలకు చరిత్ర తెలియదు, ఈ చరిత్ర వెనుకున్న వివరాలు తెలియదు. ఆ వివరాలను ఎవరు బయటికి తీసిందో ఆ మహాత్ముల గురించి ఇంచుమంత్రం కూడా తెలియదు.